అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. శశితో సూర్య 38వ భాగము. రచయిత సుష్మశ్రీ గారు. ఏడుస్తూ కూర్చుండిపోతాడు. జడ్జు కేసు నెక్స్ట్ డేకి వాయిదా వేస్తాడు. వెంకట్ భాష డెడ్ బాడీని హాస్పిటల్కి పంపించి తను దేవేంద్రను తీసుకుని వెళ్ళిపోతాడు. సూర్య స్రవంతి శశిలను తను అరేంజ్ చేసిన సెక్యూరిటీతో ఇంటికి పంపిస్తాడు. సూర్య ఆకాష్లు భాష భార్య తండ్రిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. భాష భార్యకి కాసేపటికి స్పృహలోకి రాగానే అయ్యో ఏ క్యా కామ్ కియా భాష అని ఏడుస్తూ మీకు ఒక్కసారి కూడా పిల్లల గుర్తుకు రాలేదా? ఆయన లేకుండా మనం ఎలా ఉండాలి మా అమ్మ అని బాదుకుంటూ ఏడుస్తుంది. భాష తండ్రి కూడా ఏడుస్తూ ఒక పక్కన చతికిల పడతాడు. పోస్ట్ మార్టం చేసి భాష బాడీని తీసుకువస్తారు. భాష భార్య అతడి బాడీ మీద పడి ఏడుస్తూ ఉంటే అక్కడ చూసే వారి కళ్ళు కూడా చెమర్చాయి. సూర్య ఆకాష్లు భాష తండ్రి దగ్గరకు వచ్చి పెద్దవారు వీళ్ళందరికీ పెద్ద దిక్కుగా నిలబడి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మీది. అలాంటి మీరు ఇలా డీలా పడిపోతే వాళ్ళని ఎవరు చూస్తారు అని ఆకాష్ భాష తండ్రిని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. సూర్య చూడండి సార్, మీకు బంధువులు స్నేహితులు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా సరే మేము ఉన్నాం. మీ పిల్లల భవిష్యత్తుకు ఏ లోటు రాకుండా మేము చూసుకుంటాము. మీరు దేని గురించి భయపడకండి. వాళ్ళ బాధ్యత ఇక నుండి నాది. ఈ గొడవలన్నీ సద్దుమణంగానే తప్పకుండా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీ బాధని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొడుకు పోతే ఉండే బాధ మాకు తెలియకపోవచ్చు, కానీ తండ్రి లేకపోతే ఆ లోటు ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు అంటూ ఆకాష్ వైపు చూసి మరలపోయిన తండ్రి ప్రేమను ఆ పిల్లలకి మేము ఎలాగూ తీసుకురాలేము. కానీ వాళ్ళు భవిష్యత్తు భాష కోరుకున్నట్లు అందంగా తీర్చిదిద్దడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లెగండి. మీరు మాత్రమే ఇప్పుడు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వగలరు. మీ తోడు ఇప్పుడు వాళ్ళకి చాలా అవసరం. జరగాల్సిన కార్యక్రమాల్లో అన్నీ చూడండి అని అంటూ ఆయన చేతిలో 2 నోట్ల కట్టలు పెడతాడు బలవంతంగా. వెంకట్ అక్కడికి వచ్చి భాష భార్యతో భాష అప్రూవర్గా మారినందుకు సంతోషపడాలో లేక ఇలా ప్రాణాలు తీసుకున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు స్ట్రాంగ్గా ఉంటేనే పిల్లలు సంధాయించగలరు. టేక్ కేర్ అని భాష డెడ్ బాడీతో అంబులెన్స్లో వాళ్ళని గోపాలపట్నం పంపిస్తారు. సూర్య ఆకాష్తో భాష మీ కుటుంబానికి అంతా అన్యాయం చేశాడు. అయినా మీరు వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. నిజంగా మీరు గ్రేట్ అని అంటాడు. ఆకాష్ చిరునవ్వుతో గ్రేట్ నేను కాదు సూర్య, మా నాన్న మమ్మల్ని నలుగురిని మెచ్చుకునేలాగా తయారు చేసినందుకు ఆయన నుండి మాకు ఈ సంస్కారం అలవడింది. ఏ వ్యక్తి అయినా సమాజం మెచ్చుకునేలాగా తయారవడు అంటే అది నన్ను పెరిగిన కుటుంబం అలాగే తన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావంతోనే ఉంటుంది. అయినా మా కుటుంబానికి అన్యాయం చేసింది భాష కానీ అతని కుటుంబం కాదు కదా. మా దాకా ఎందుకు? మీకు గౌతమ్‌కి ఎవరూ లేరు. మీ చుట్టూ ఉన్న సమాజం కూడా మీకు ప్రేమను పంచలేకపోయింది. అయినా కూడా మీకు నలుగురికి సహాయం చేసే మంచి మనసు మీకుంది. అలాగే శశిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో కూడా నేను చూశాను. ఈ భాష కుటుంబంతో మీకు ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తానని మాట ఇచ్చారు. సో, నాకన్నా మీరే గ్రేట్ అని అంటాడు. వెంకట్ నవ్వుతూ మీరు ఇద్దరూ గ్రేట్. ఆ విషయం మా అందరికీ తెలుసు. మిమ్మల్ని మీరు పొగుడుకోవటం ఆపితే మనం బయలుదేరుదాం. ఇంటి దగ్గర అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అని అంటాడు. వెంకట్ సూర్యతో గౌతమ్ ఎక్కడికి వెళ్ళాడు? 2 రోజుల నుంచి కనిపించటం లేదు అని అడుగుతాడు. సూర్య కాస్త తడబడుతూ తను కంపెనీ పని మీద బెంగళూరు వెళ్ళాడు, వచ్చేస్తాడు అని చెప్తాడు. ఆకాష్ సూర్యని గమనించి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అంతా బాగానే ఉంది కదా, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. సూర్య లేని నవ్వుని తెచ్చుకుంటూ ప్రాబ్లం ఏముంటుంది, ఏమీ లేదు, అంతా ఓకే అని చెప్పాడు. వెంకట్ ఈ రోజు కోర్టుకి డిటెక్టివ్ భరత్ సాగర్ ఇద్దరు రాలేదు. మీకేమైనా తెలుసా అని అడుగుతాడు ఆకాష్ని. ఆకాష్ లేదు సార్, నేను సాగర్తో మాట్లాడి 3 రోజులు అవుతుంది. ఫోన్ చేస్తున్న స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వెంకట్ సరే అని ఆ విషయాన్ని అప్పటికి లైట్ తీసుకుంటాడు. ఆకాష్ సూర్య ఇంటికి వెళ్ళిపోతాడు. వెంకట్ స్టేషన్కి వెళ్తాడు. దేవేంద్రని అతని లాయర్ కలుస్తాడు. దేవేంద్ర సీరియస్గా ఏం లాయరు, ఏం చేశానని నేను చెప్పిన పని అని అడుగుతాడు. లాయర్ నవ్వుతూ గొప్పగా సార్, అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఎక్కడ పొరపాటు జరగలేదు. ఇప్పటికైనా మీరు నా పనితనం గమనించాలి అని అంటాడు గర్వంగా. దేవేంద్ర నవ్వుతూ ఎంత ధైర్యం ఉంటే నాతోనే పెట్టుకుంటారు. నన్ను బయటికి రానివ్వు. ఒక్కొక్కరిని కూడా ఊరికే వదిలిపెట్టను అని అంటాడు కసిగా. అందరూ అలసిపోయిన ఉండటంతో త్వరగానే పడుకుండిపోతారు. కానీ శశికి షూట్ చేసుకుంటున్న భాషని గుర్తుకు వస్తూ ఉండటంతో భయంతో నిద్రపట్టక సూర్య రూమ్కి వెళ్తుంది.
సూర్య బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడటం చూసి సూర్య దగ్గరికి వెళ్తుంది. శశి రాగానే సూర్య ఫోన్ కట్ చేసేస్తాడు. శశి ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది. సూర్య అది నేను నిన్ను అడగాలి, నువ్వెందుకు ఇంకా పడుకోలేదు అని అడుగుతాడు. శశి నిద్ర పట్టడం లేదు. సూర్య ఎందుకు? మార్నింగ్ కోర్టులో చూసింది గుర్తొస్తుందా? శశి నవ్వుతూ నా గురించి నీకన్నీ తెలుసు సూర్య. అయినా అతను అలా ఎలా ప్రాణం తనే తీసుకుంటాడు? కొంచెం కూడా భయం లేకుండా. సూర్య భయంకి మించిన కాయచత్వం అతనిలో కలిగింది. దానివల్ల తన పిల్లలకి, ఈ సమాజానికి తన ముఖం చూపించలేని దుస్థితి. ఆ పరిస్థితి కూడా తానే స్వయంగా కొని తెచ్చుకున్నాడు కదా! అందుకే ఆ పని చేసి ఉంటాడు అని అంటాడు దీర్ఘంగా నిట్టూర్చి వదిలి. శశి నేను ఇక్కడే పడుకుంటా అని అంటుంది. సూర్య శశిని గట్టిగా హత్తుకొని అలాగే అని చెప్పి తనని తన చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి తను కూడా శశి పక్కనే సూర్య ఉన్నాడనే ధైర్యంతో సూర్య చేయి పట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతుంది. మిలాడ్ ఏ వ్యక్తి అయినా చనిపోయే ముందు అబద్ధం చెప్పరా అని అందరికీ తెలిసిందే కదా! భాష అప్రూవర్గా మారి ఈ దేవేంద్రన్ని చేసిన దారుణమైన పనులన్నీ చెప్పాడు. కానీ సమాజం ముందు, కుటుంబం ముందు తల ఎత్తుకుని తిరిగేంత ధైర్యం చేయలేక సూసైడ్ చేసుకున్నాడు అని చెప్తాడు. ఆకాష్ దేవేంద్ర లాయర్ మై లార్డ్ అబద్ధాన్ని కూడా అందంగా చెప్పటం ప్రాసిక్యూషన్ లాయర్ గారికే బాగా తెలుసనుకుంటా. అందుకే నా క్లయింట్ మీద ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. లార్డ్ ఆకాష్ పేరెంట్స్ ని భాష చంపాడు. ఎందుకంటే దేవేంద్ర ఫార్మసిటీలో కల్తీ వ్యాపారం చేశాడు. అది ఆకాష్ కి తెలిసింది. దాన్ని అవకాశంగా తీసుకుని తనకి ఎంతో కొంత ముట్ట చెప్పమని భాషని బెదిరించాడు. అది నచ్చని భాష ఆకాష్ పేరెంట్స్ ని చంపేశాడు. దీంతో నా క్లయింట్స్ కి ఎటువంటి సంబంధం లేదు. అంతేకాకుండా అసలు అక్కడ కల్తీ జరుగుతుందన్న సంగతే నా క్లయింట్కి తెలియదు. ఇంకా ఆశ్రమం విషయానికి వస్తే ఏదో గుండెలతో వ్యాపారం చేశారని ఆరోపించారు. ఆడియో ఏదో వినిపించారు. అయినా మీకు తెలియంది ఏముంది మిలాడ్? ఈ కాలంలో టెక్నాలజీ ఎంతగా పెరిగిపోయింది అంటే మన వాయిస్ ని ఇమిటేట్ చేయటం చాలా తేలికైపోయింది. ఇక్కడ కూడా అదే జరిగింది. దేవేంద్ర గారిని దుర్మార్గుడిగా, ఒక మానవత్వం లేని మనిషిగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారే తప్ప అందులో ఎటువంటి నిజం లేదు. అక్కడ కూర్చొని ఉన్న ఆకాష్ ఆవేశంగా లేదు జడ్జి గారు, ఈ దేవేంద్రని ఇవన్నీ చేశాడు అనటానికి నా దగ్గర వీటన్నిటికీ మించిన బలమైన సాక్ష్యం ఉంది అని చెప్తాడు. దేవేందర్ లాయర్ నవ్వుతూ ఉంటే చూపించండి, అది అది ఎంత బలమైందో అందరం చూద్దాం అని అంటాడు. ఆకాష్ సరే, నాకు టైం కావాలి. నా కజిన్ సాగర్ దగ్గర అది ఉంది. అతను ప్రస్తుతానికి ఇక్కడ లేడు అని చెప్తాడు. దేవేంద్ర లాయర్ క్లాప్స్ కొడుతూ వావ్, లేని ఆధారం కోసం టైం కావాలా, లేక ఇంకో తప్పుడు ఆధారం సృష్టించడానికి టైం కావాలా అని జడ్జి గారితో మిలాడ్ వీళ్ళకి టైం ఇస్తే దొంగ సాక్ష్యాలు పుట్టించే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఇప్పుడే జడ్జిమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. జడ్జి 2 నిమిషాలు ఆలోచించి ఓకే, మీకు ఆఫ్టర్నూన్ వరకు టైం ఇస్తున్నా. ఈలోగా మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ కోర్టులో సబ్మిట్ చేస్తే సరే సరే, లేదంటే జడ్జిమెంట్ ఇచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు. అందరికీ టెన్షన్గా ఉంటుంది. సాగర్ ఏమైపోయాడో ఎవరికి అర్థం కాదు. రత్న గారు సూర్య ఆకాష్ దగ్గరకు వచ్చి మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టం వృధా అయిపోతుందేమో. దేవేంద్ర గనుక బయటికి వచ్చాడంటే మనలో ఏ ఒక్కరిని ప్రాణాలతో వదిలిపెట్టాడు అని అంటారు భయంగా. దేవేంద్రలోని రాక్షసత్వాన్ని గుర్తు చేసుకుంటూ కుమార్ గారు మళ్ళీ తొందరపడ్డావు ఏమో ఆకాష్. దేవేంద్ర మీద కేసు వేసి వెంకట్ అక్కడికి వచ్చి సాగర్ ఎక్కడ, ఏమైపోయాడు? ఇప్పుడు కనుక మనం బలమైన ఆ ప్రూఫ్ని సబ్మిట్ చేయకపోతే మనం ఈ కేసు మీద ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్ టైంకి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ సాగర్? ఒకవేళ సాగర్ కూడా తన తండ్రితో చేతులు కలిపాడేమో, అందుకే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదేమో అని అనుమానం అందరికీ కలిగిస్తాడు. ఆకాష్ లేదు సార్, సాగర్ ఎప్పటికీ అలా చేయడు. నాకు నమ్మకం ఉంది వాడి మీద. బహుశా వాడికి ఏమైనా జరిగిందేమోనని టెన్షన్గా ఉంది. వెంకట్ ఓకే, నేను ఎంక్వైరీ చేస్తాను, బట్ ఇప్పుడు మనకు అంత టైం లేదు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దేవేంద్ర లాయర్ వచ్చి ఏంటి అందరూ బాగా టెన్షన్గా ఉన్నట్టున్నారు, అందరూ బాగా విర్రవీగారుగా, కేసు మేమే గెలుస్తాము, దేవేంద్రని ఉరికమ్మం ఎక్కిస్తాము అని. మరి ఇప్పుడు ఏమైంది? ఆవేశం చప్పున చల్లారిపోయిందా? ఆహా, ఇప్పుడు మీరు ఇంకేం చేయలేరు, కేవలం కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉండటం తప్ప అని కేసు గెలిచినంత గర్వంగా రొమ్ము విరుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాలం చాలా మాయ చేస్తుంది. దానికి ఎవరితోనూ పనిలేదు. కానీ అందరికీ దానితో అవసరం. ఒక జీవితం కన్ను మోయటానికి, తెరవటానికి ఒక్క సెకండ్ చాలు. అందుకే ప్రతి క్షణం విలువైనది, అపురూపమైనది. దేవేంద్ర లాయర్ గెలుపు ఖాయం అన్న గౌరవంతో పొంగిపోతూ ఉంటే ఆకాష్ లాయర్ జడ్జిని మరింత సమయం అడగటానికే కోసం సమాయత్తం అవుతూ ఉన్నారు. మరి ఆ టైం ఎవరి పక్కన ఉందో
దేవేంద్ర లాయర్ ఏంటి ప్రాసిక్యూషన్? లాయర్ గారు ఏదో బలమైన ఆధారం ఉందని చెప్పారు. మరి ఇప్పుడు దాన్ని సబ్మిట్ చేయకుండా ఆలోచిస్తూ కూర్చున్నారు అని అంటాడు దీర్ఘాలు తీస్తూ. ఆకాష్ లాయర్ ఎందుకు లేదు? మీ పని పట్టే ఆధారం ఉంది అని చెప్పి జడ్జితో, మిలాడ్ మీరు ఇచ్చిన టైంలో మేము ప్రూఫ్స్ని సబ్మిట్ చేయలేకపోయాం. కానీ మా దగ్గర వీళ్ళ నేర చరిత్రని బయట పెట్టాయని ఆధారం ఉంది. మాకు 2 days టైం ఇస్తే ఖచ్చితంగా దాన్ని సబ్మిట్ చేస్తాను మిలాడ్. దేవేంద్ర లాయర్ మిలాడ్ వీళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు. కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. ఇదంతా కేవలం కోర్టు టైంని వేస్ట్ చేయటం తప్ప మరొకటి కాదు అని అంటూ ఉండగా సాగర్ ఒంటి నిండా దెబ్బలతో గౌతమ్ సహాయంతో అక్కడికి వచ్చి, నో అసలైన ఆధారం నా దగ్గర ఉంది అని అరుస్తాడు. అతని వెనకే డిటెక్టివ్ కూడా నర్సింగ్ యాదవ్ సహాయంతో లోపలికి వస్తాడు. వాళ్ళని చూడగానే రెట్టించిన ఉత్సాహంతో ఉన్న దేవేంద్రకి అతని లాయర్కి గొంతు తడారిపోతుంది. దేవేంద్ర అంతా కరెక్ట్గానే చేశానన్నావు, మరి ఇప్పుడు ఇదేంటి అని నెమ్మదిగా అతని లాయరు చెవులు కొరుకుతాడు. దేవేంద్ర లాయర్ బిత్తర చూపులు చూస్తూ, అదే సార్ నాకు అర్థం కావట్లేదు. అంతా కరెక్ట్గానే ప్లాన్ చేశాను. నేను మీరు చెప్పినట్టుగానే అని చెప్తాడు తడబడుతూ. దేవేంద్ర నీ బొందరా, ఒక్క పని కూడా సరిగ్గా చేయటం రాదు నీకు అని ఎవరికి వినిపించకుండా లాయర్ని తిడుతూ ఉంటాడు. సాగర్ తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ని లాయర్కి ఇస్తాడు. లాయర్ దాన్ని ట్యాబ్కి కనెక్ట్ చేసి జడ్జి ముందు పెడతాడు. దానిలో దేవేంద్ర, అంజీ, ప్రకాష్ వర్మ ముగ్గురు నైట్ గార్డెన్లో కూర్చొని డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంజీ, సార్ ఆ పిల్ల ఎంత వెతికినా మన వాళ్ళకి దొరకటం లేదు సార్. ఒకవేళ అది పోలీసుల దగ్గరికి వెళ్ళిందంటే ఇక మన పని అయిపోయినట్టే. ఆ పిల్ల జాన్కి దొరికిందని చెప్పారు, కానీ నేను వెళ్ళేలోపే ఎవరో వాడికి 4 తగిలిచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోయారు అంట. ఒకవేళ అదే పోలీసుల దగ్గరికి వెళ్ళిందేమో అని భయంగా ఉంది సార్. దేవేంద్ర, రే ఎందుకురా భయపడతావు? అది కేవలం ఒక ఆడపిల్ల, ఎక్కడికి పోతుందిరా? ఈ రోజు కాకపోయినా రేపైనా మనకి దొరకాల్సిందే, మన చేతిలో చావాల్సిందే అని చెప్పాడు మీసం మెల్లిపెడుతూ. అంజి, అది కాదు సార్. దేవేంద్ర, రే చుప్, నోర్మి యాదవ. అయినా ఎన్ని చేశాము, దొరికిపోయామా? ఎప్పుడైనా లేదు కదా. కల్తీ మందుల వ్యాపారం చేశాము, దొరికిపోయామా? లేదు కదా. ఆడపిల్లలతో వ్యాపారం చేస్తున్నాం, దొరికిపోయామా? లేదు కదా. ఆశ్రమం పేరుతో గుండెలతో వ్యాపారం చేస్తున్నాం, దొరికిపోయామా? లేదు కదా. అలాగే ఇప్పుడు ఆకాష్ గడి కుటుంబాన్ని పైకి పంపించాం, ఇప్పుడు కూడా దొరికిపోయా ఛాన్సే లేదు. మరి ఎందుకు భయపడుతున్నావు ఊరికే? రే నేను కూడా నీలాగే భయపడుతూ కూర్చుంటే ఇదిగో ఇలా నీలాగా ఎవడో ఒకడి దగ్గర చేతులు కట్టుకొని ఓ మందు గ్లాస్ పట్టుకొని కింద కూర్చొని ఉండేవాణ్ణి. నేను భయపడే రకం కాదురా, భయపెట్టే రకం ఈ దేవేంద్ర. నేను మినిస్టర్ దేవేంద్ర అని అంటూ లేచి నుంచొని పెద్దగా అరుస్తాడు. ప్రకాష్ వర్మ, అన్న వాడు చెప్పింది కూడా నిజమే కదా. ఇప్పుడు నువ్వు ఒక స్టేజ్కి వచ్చావు. ఈ సమాజంలో నీకంటూ ఒక విలువ గౌరవం సంపాదించుకున్నావు. ఇంకా ఇవన్నీ ఆపై. నీకేమన్నా అయితే నాకంటూ ఇంకెవరున్నారు చెప్పు అని ప్రేమగా దేవేంద్రని బ్రతిమలాడతాడు. దేవేంద్ర, తమ్ముడు, ఒకసారి డబ్బు రుచికి అలవాటు పడిన తర్వాత అది మానటం కష్టం తమ్ముడు. నేను సీఎం అవ్వాలన్నదే నా కల. అది నెరవేరాక అప్పుడు చూద్దాంలే. నువ్వేం భయపడకు, నాకేం కాదులే. అయినా ఈ దేవేంద్రని ఢీకొట్టాలంటే అది కూడా దేవేంద్రని అయి ఉండాలి. ఇంకెవరు నా దగ్గరికి కూడా రాలేరు. నువ్వు ధైర్యంగా ఉండు అని తను చేసిన తప్పుల చిట్టా మొత్తం తప్పతాగి వాగుతాడు. అది చూసిన జడ్జి లాయర్ గారు, దీని మీద మీ వాదన ఏమిటో? దీనిలో అంతా క్లియర్గానే ఉందిగా, తనే అంతా చేశాడు అనటానికి దేవేంద్ర లాయర్ నీళ్లు నములుతూ, మిలాడ్ ఇదంతా కావాలని సృష్టించి ఆకాష్ లాయర్ మధ్యలో అందుకొని, చాలు ఆపండి మీ వితండవాదం. ఇప్పటి వరకు ఎన్ని సాక్ష్యాలు చూపించినా అందులో దేవేంద్ర వాయిస్ మాత్రమే ఉంది. అదంతా మేము కల్పించిన కథ అన్నారు. మరి ఇప్పుడు దేవేంద్రనే స్వయంగా తన నోటితో తానే తన తప్పులు ఒప్పుకున్నారు. ఇప్పుడు కూడా వాదిస్తారా ఇదంతా మేమే కావాలని చేశామని? చూడండి లాయర్ గారు, మీరు మీ గౌరవాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించండి. ఒక దేశద్రోహి కోసం గౌరవనీయమైన మీ వృత్తిని తెలివిని పణంగా పెట్టుకోండి, అదే మీకు మంచిది అని జడ్జితో, మిలాడ్ దేవేంద్ర ఎంత రాక్షసుడు అని చెప్పడానికి ఇంతకన్నా బలమైన ఆధారం మరొకటి లేదు. సమాజంలో ఇలాంటి తప్పులు చేసే ఎంతో మందికి బుద్ధి వచ్చేలాగా మీరు వీడిని శిక్షించాలి మిలాడ్ అని తన వాదన పూర్తి చేస్తాడు. ప్రజలకి ఎంతో సేవ చేయవలసిన గౌరవనీయులైన మినిస్టర్ పదవిలో ఉండి ఆ ప్రజలనే బలికొన్న నీలాంటి చీడ పురుగులను ఈ సమాజంలో బతికే అర్హత లేదు. రాజకీయంగా ఎదగాలని ఆశతో ఎన్నో తప్పుదారీలు తొక్కే వాళ్ళందరికీ దేవేంద్రకు పట్టిన గతే పడుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణగా ఇతని జీవితం మిగిలిపోవాలి. అందుకే ఇతనికి ఉరిశిక్ష అమలు చేయాలని ఆదేశిస్తున్నాను అని చెప్పడంతో కోర్టు మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోతుంది. దేవేంద్రని అరెస్టు చేసిన పోలీసులు తీసుకెళ్తూ ఉంటారు. డిటెక్టివ్ స్వీట్స్
తెప్పించడంతో కోర్టు బయట అందరూ సంతోషంగా ఒకరినొకరు తినిపించుకుంటూ ఉంటారు. నర్సింగ్ యాదవ్ దేవేంద్ర దగ్గరకు వచ్చి, చూశావా, నీకు ఉరిశిక్ష పడిందని అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు. నేను నీకు ఆ రోజే చెప్పాను. ఏ రోజైతే నువ్వు ఇవన్నీ మొదలుపెట్టావో ఆ రోజే ఇది నీకు మంచిది కాదు, చెడు మార్గంలో వెళ్ళొద్దు అని. కానీ నువ్వు నా మాటలు పట్టించుకోలేదు. మళ్ళీ రెండోసారి కూడా చెప్పాను. ఏ రోజైతే నీ భార్యని బిడ్డను వదిలి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చిందో ఆ రోజు తప్పుడు కూడా నువ్వు నా మాట లెక్క చేయలేదు. నన్ను ఒక చేతకాని వాడిలాగా చూసావు. కానీ ఈ రోజు ఏమైంది? నీ కొడుకే నిన్ను ఉరికమ్మం ఎక్కించాడు. అందుకే అంటారు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అని. అప్పుడే డిటెక్టివ్ అక్కడికి వచ్చి స్వీట్స్ ఇవ్వటంతో అది తింటూ అక్కడి నుండి